హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు వీడియోలో అయితే ఇది డిసెంబర్ 24th రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మా చిన్న అబ్బాయిది అయితే బర్త్డే అండి. ఇంకా ఆ రోజు అయితే ఇంటి దగ్గర వాళ్ళను, చిన్న పిల్లల్ని అంటే మా బాబు ఫ్రెండ్స్ని, అలాగే నాకు కొంచెం ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళని అయితే ఇంటికి పిలిచి ఇట్లా భోజనాలు అయితే పెట్టేసుకున్నాము సాయంత్రము. అయితే నేను ఆ రోజు ఇంకా వాళ్ళకి డిన్నర్లోకి మటన్ అండ్ బగారా అయితే చేస్తున్నా. కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వంకాయ కూర అయితే చేశాను. ఇంకా వంకాయ కర్రీ అయితే నేను వీడియో తీసి పెట్టలేదు. మటన్ కర్రీ అయితే చేశాను ఆ రోజు. అది ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. ముందుగానైతే ఆ రోజు అయితే మేము 4 కిలోల మటన్ తీసుకొచ్చినాము. 4 కిలోల మటన్కి 4 కేజీల బగారా రైస్ అయితే చేసిన నేను ఆ రోజు. ఇంకా 4 కిలోల మటన్కి అయితే గంజి లేకుండా అంత పెద్దది అంటే ఉండే పైన, కానీ పైన కబోర్డ్లలో పైన పెట్టి ఇట్లా క్లాతులు పెట్టి పైన కట్టేసి పెట్టిన అన్నట్టు. ఇంకా అవి ఎందుకు తీయడము, ఇంట్లో మామూలుగా కొంచెం 2 కిలోలు పడ్డే అంత ఉన్నాయైతే ఆ 2 కిలోలను 2 కిలోలు వేరు చేసి ఇక్కడైతే 2 కిలోలు అయితే ఫస్ట్ వండుతున్నా. ఫస్ట్ నూనె పోసుకొని బగారా మసాలా అంతా వేసుకొని తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మంచిగానే కట్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత అందులో కొంచెం పుదీనా, కొంచెం కసూరి మేతి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నా. అల్లం అంతా పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇట్లా తాలింపులో కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ తర్వాత మన కర్రీ ఉడికిన తర్వాత వేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్కి రావాలి. తర్వాత ఇక్కడ 2 కిలోలకి నేను నేను కిలోకు 4 స్పూన్లు వేసుకుంటా, కానీ మాకు కొత్త కారం ఇది ఎక్కువ కారం లేదు, దానికోసం నేను కిలోకి 5 స్పూన్లు అయితే వేసుకున్నా. అంటే 2 కిలోలకి 10 స్పూన్ల, చిన్న టేబుల్ స్పూన్స్ అన్నట్టు 10 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకొని, కారాన్ని మాత్రం ఖచ్చితంగా తాలింపులను వేసుకుంటా, ఎందుకంటే కర్రీ అనేది మనకు రెడ్ కలర్లో వస్తుంది అన్నట్టు. ఇంకా ఈ కారం కొత్తది కాబట్టి మళ్ళీ నేను తీసుకున్న మిరపకాయలు రెడ్ కలర్లో ఉండే, మంచి మెరూన్ కలర్లో ఉండే కారం మొత్తం రెడ్గా వచ్చింది. కర్రీ అయితే రెడ్గా సూపర్గా కనబడ్డదండి. చూస్తేనే మంచి టేస్ట్ లాగా కనిపించింది. ఇంకా దాన్ని అవన్నీ వేసుకొని మంచిగా కొంతసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా వెయిట్ చేసుకొని తర్వాత నీళ్లు పోసి మరిగించుకొని మసాలా వేసుకున్నా. ఇంకా మొత్తం అయితే తీయలేదు, ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది. మా బాబుకి ఇంకా మా సారు ఆ రోజే వచ్చిండు, మార్నింగ్ నైట్ వచ్చిండు. నైట్ 10:30 అట్లా అయింది. 23rd రోజు నైట్ 10:30కి అట్లా వచ్చిండు. ఇంకా మా బాబు కోసము వాడు ఎప్పటికీ సైకిల్ అంటున్నాడని చెప్పి సైకిల్ అయితే తీసుకుంటానికి షాప్కి అయితే వెళ్ళినాము. ఇంకా అలాగే బట్టలు కూడా తీసుకుందామని చెప్పి బట్టల షాప్ కూడా వెళ్ళినా, కానీ బట్టల షాప్లో వీడియో అయితే తీయలేదు. సైకిల్ షాప్లో తనకు మా చిన్నవానికి నచ్చిన సైకిల్ అయితే తీసుకున్నాడు. మా సార్ ఇంకా బిల్లు కోసం అయితే చూస్తున్నాడు. 5,500 అయింది. ఇక మా చిన్నోని బర్త్డే సెలబ్రేషన్స్ అండి. ఇంకో విషయం ఏంటంటే డిసెంబర్ 24th మా చిన్నోని బర్త్డే, డిసెంబర్ 25th నా బర్త్డే. నాకు ఆపరేషన్ అయిందండి, సిజేరియన్ అయింది. అయితే ఆ రోజు మేము అనుకున్నాము డిసెంబర్ 25th రోజే ఇంకెట్లా ఆపరేషనే కదా అని చెప్పి డిసెంబర్ 25th రోజే అండ్ నా బర్త్డే రోజే డెలివరీ చేయించుకుందామని అనుకున్నాము. కానీ ఆ రోజు కొంచెం బాగాలేదన్నది మేడం, ఆపరేషన్ చేసే మేడం, డాక్టర్ గారు డిసెంబర్ 25th బాగాలేదమ్మా, 24th రోజు అయితే బాగుంది, ఏముంది ఈవినింగ్ కల్లా చేసేద్దామని చెప్పి డిసెంబర్ 24th సాయంత్రం 7:30కి అయితే ఆపరేషన్ అయితే చేసిర్రు. లేకపోతే మా బాబుది నాది ఇద్దరిది ఒకటే రోజు ఉండేది బర్త్డే. ఇంకా వాళ్ళ డాడీ ఏమో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫోటోలు, పెద్ద అబ్బాయి అయితే తీసి ఇట్లా ఫ్రేమ్ కట్టించినాం, కానీ చిన్నోని అయితే తీయడానికి వీలు పడలేదు, టైం కుదరలేదు. అందుకే వాడికి ఎప్పటికీ నా ఫోటోలు ఇంట్లో లేవు, అన్నీ ఫోటోలు ఉన్నాయి అని చెప్పి ఎప్పటికీ ఏడుస్తుండేది. అందుకే వాడి కోసము ఇంకా ఒక 3 ఫోటోలు అయితే వాడి చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలన్నీ కలిపి 3 ఫోటోలు అయితే చేపించినాము. ఎంత మంచిగా ఉన్నాయంటే అవి. చిన్నప్పుడు మా చిన్నోడు మంచి లడ్డు ఉండేది. ఇప్పుడు చూడండి బక్కగా గింతంతే ఉంటాడు వాడు. ఇది వీడియో మాత్రము నిలువుగా తీసారండి, అడ్డంలో తీస్తే బాగుండేది, మంచిగా కనబడేది. ఇది ఒక్కొక్కరం అంటే ముగ్గురం ఉన్నాం కదా, మా పెద్దోడు, మా హస్బెండ్, నేను, ఇట్లా ముగ్గురము 3 వేరువేరుగా ఇచ్చినాం అన్నట్టు. ఇదేమో మా ఆయనకి ఇష్టమైన
ఇష్టమైన ఫోటోతోటి ఇట్లా చిన్నప్పటి ఫోటోలు అయితే ఫ్రేమ్ కట్టించిండు. ఇంకా ఆయనే ఇస్తాను డిసైడ్ అయ్యిండు. అంటే చిన్న ఉందన్నట్టు, మా చిన్నప్పటి ఫోటో లేవు కదా వాడు, అందుకే అవి ఇట్లా చేపించి ఇచ్చిండు. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. అదైతే ఎంత లడ్డుగా క్యూట్గా ఉన్నాడో మా చిన్నోడైతే. ఇప్పుడు మొత్తం బక్కాయిండు. ఎంత తిన్నా అసలు బక్కానే ఉంటాడండి. ఇంతకన్నా లడ్డు ఉండేది అప్పుడు మా బాబుకు 8 months. అవి ఆ ఫోటోలో ఉన్న ఫొటోస్ అప్పుడు 8 months బాబు అప్పుడు చిన్నోడు. వానికి ఇక ఫుల్ హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఫోటోలు లేవని చెప్పి పెద్దగా చేపించుకొచ్చిండు. ఇంకా తర్వాత 12 వరకు ఆగి, అంటే 25th రోజు మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళాల్సి ఉండే, లీవ్ ఒకటే రోజు వచ్చింది. ఇంకా నైట్ 12 వరకు ఉండి ఇంకా మళ్ళీ నా కోసం అయితే కేక్ కట్ చేయించారు. నాకు కేకులు కట్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కేకులు కట్ చేసుకోలేదు, ఎప్పుడు కట్ చేయలేదు కదా అని చెప్పి కట్ చేయించారు. నాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపించింది. మా పిల్లలు చూడండి, మా పెద్ద అబ్బాయి చూడండి ఎంత హ్యాపీ, చిన్నోడు చూడండి ఫుల్ హ్యాపీ ఉన్నాడు వాడు కూడా. ఎందుకంటే 1 birthday తర్వాత నాది కదా, ఎప్పటికి గుర్తు చేసుకుంటాం. నీ బర్త్డే రోజు ఉంటే అయిపో కదా మమ్మీ అనేది, కానీ ఆ రోజు టైం బాగాలేదు నాన్న, అందుకే ముందు రోజు చేపించినామని చెప్పినాము. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి. ఫస్ట్ టైం అండి నేను కేక్ కట్ చేయడం, నాకు ఎందుకో ఇష్టం ఉండేది. మ్యారేజ్ డేలు చేసుకోవడం కూడా అంత నచ్చదు ఎందుకో. బర్త్డేలు అయితే, పిల్లల బర్త్డేలు అయితే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకి బర్త్డేలు చేసుకోవడం అంటే ఇష్టం కదా ఎవరికైనా. ఇట్లా పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయని నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందరి ముందు. నా చిన్నప్పటి నుంచి అయితే ఒక్కసారి మా తమ్ముడు, అంటే ఒక 2 years బ్యాక్ మా తమ్ముడు కట్ చేపించిండు. ఆ రోజు నేను ఎక్కువ నా బర్త్డేకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఎప్పుడైనా. ఎందుకంటే నా బర్త్డే రోజు నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలంటే చాలా ఇష్టం. ఈరోజు ఉండేదాన్ని, కానీ మా సార్కి వీలు కాలేదు ఉండడానికి. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఎట్లా పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా అని చెప్పి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా మార్నింగ్. ఇది మా చిన్నోడికి కోసం తెచ్చిన కేక్. దాని ముందైతే ఇట్లా ఫోటోలు అయితే దిగినాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.